నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. ఎన్నికల ముందర వేసవిని మించి వేడి రాజేస్తున్నాయి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో పాగా వేయడానికి అధికార విపక్షాలు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది గురజాల నియోజకవర్గం. గత 2 పర్యాయాలు టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తిపై విజయం సాధించి వరుసగా రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా ఈసారి ఇక్కడ గెలుపు కోసం వైసీపీ వ్యూహాలు రచిస్తుండటంతో ఇక్కడ పోరు ఆసక్తి రేపుతోంది. గురజాల అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించింది. 4 సార్లు టీడీపీ, 3 సార్లు ఇతరులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేత కొత్త వెంకటేశ్వర్లు ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మండవ బాపయ్య చౌదరి గెలుపొందారు. 1972లో సిపిఐ కూడా నెక్కింది. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ పోటీ కాంగ్రెస్ టీడీపీల మధ్యనే కొనసాగింది. 1985లో ముత్యం అంకిరెడ్డి టీడీపీ తరపున తొలిసారి విజయం సాధించారు. ఆయన తర్వాత 94లో ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 1999, 2004లలో వరుసగా ఓడిన ఎరపతినేని 2009, 14లలో విజయం సాధించారు. మరోసారి గెలుపు కోసం ఆయన ప్రయత్నిస్తుండగా వైసీపీ కొత్త నేతను తీసుకొచ్చి సత్తా చాటాలని భావిస్తోంది. గురజాల ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడి ప్రజలు విలక్షణ తీర్పునిస్తున్నారు. ఎరపతినేని ఇక్కడి నుండి 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచారు. ఇప్పుడు 6వసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక వైసీపీ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన కృష్ణమూర్తి స్థానంలో బలమైన నేతను బరిలోకి దించుతోంది. దీంతో ఇక్కడ హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 2,38,000 మంది ఓటర్లున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండలాలున్నాయి. మొదటి నుండి ఇక్కడ టీడీపీకి పెద్దగా పట్టు లేకపోయినా గత 2 ఎన్నికల్లో ఎరపతినేని విజయం సాధించి పార్టీ పరంగా వ్యక్తిగతంగా బలం పెంచుకున్నారు. నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకొని గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇక వైసీపీ కూడా ఎరపతినేనిని ఎదుర్కోవటం కొంత కష్టమే అన్న అంచనాకొచ్చి అభ్యర్థిని మార్చింది. కాంగ్రెస్ నుంచి 2 సార్లు గెలిచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన జంగా కృష్ణమూర్తి స్థానంలో కొత్తగా కాసు మహేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాసు మహేష్ సెగ్మెంట్లో బలం పెంచుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ వారసత్వం కలిసొస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇక జనసేన కూడా పట్టు చాటాలని చూపటంతో ఇక్కడ పోరు ఉత్కంఠ రేపుతోంది. ఎరపతినేని శ్రీనివాసరావు 15 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి టీడీపీ తరపున ఆయన బరిలో దిగారు. ఇక వైసీపీ నుంచి కాసు కుటుంబ యువనేత మహేష్ పోటీ చేయనున్నారు. అలాగే జనసేన కూడా బలమైన అభ్యర్థిని పోటీలో ఉంచుతోంది. అయితే ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే ఉండనుంది. ఇక్కడ 2 బలమైన నేతలు పోటీ చేయనుండటం పోరుపై ఆసక్తి పెంచుతోంది. అయితే టీడీపీ నేత ఎరపతినేని 25 ఏళ్లుగా నియోజకవర్గంలోనే ఉంటున్నారు. 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచి సెగ్మెంట్లో బలం పెంపొందించుకున్నారు. ఇక కాసు మహేష్ నియోజకవర్గానికి కొత్త. నరసరావుపేట నుంచి వలస వచ్చారు. తమ కుటుంబానికి జిల్లా అంతటా ఉన్న ఆదరణ తమకు లాభం చేకూరుస్తుందని మహేష్ నమ్ముతున్నారు. అయితే చేసిన అభివృద్ధి సెగ్మెంట్లో టీడీపీకున్న బలమే తమ విజయానికి కారణాలుగా టీడీపీ భావిస్తోంది. ఇక జనసేన కూడా సత్తా చాటాలని చూస్తుంది. ముఖ్యంగా కాసు మహేష్ ఇక్కడ బరిలో నిలవటం పోటీపై ఉత్కంఠ పెంచుతోంది. చాలా కాలం క్రితమే ప్రచారం మొదలుపెట్టి సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి ధీటుగా ఇక్కడ వైసీపీ కూడా బలం కలిగి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగా కృష్ణమూర్తి స్థానంలో కాసు మహేష్కి సీటు కేటాయించింది. కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇవ్వటంతో ఆయన కూడా కాసుకు సహకరిస్తున్నారు. దీంతో మహేష్ రెడ్డి సెగ్మెంట్లో దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎరపతినేని సత్తా చాటడానికి సన్నాహాలు చేస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.